ఇక్కడ ప్రశ్న చూడండి ఏమిచ్చారంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రైట్ ఈజ్ నియర్ టు ది ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో మనకి అంతర్జాతీయ తేదీకి సంబంధించినటువంటి డేట్ లైన్ అనమాట, ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. దీనికి చాలా దగ్గరగా ఉన్నటువంటి జలసంధి. స్ట్రైట్ అంటే ఏంటి? జలసంధి. సో జలసంధి ఏది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో జలసంధి అంటే నారో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఇది రెండు పెద్ద భూభాగాలని సముద్రాలను విడదీస్తుంది అనమాట. రెండు పెద్ద సముద్రాలని మహాసముద్రాలను విడదీస్తూ ఉంటుంది, నారో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్. సో దాన్ని జలసంధి అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ఏ జలసంధి దగ్గరగా ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో పాక్ జలసంధి, బేరింగ్ జలసంధి, మలక్కా జలసంధి, బాస్ స్ట్రైట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి బేరింగ్ స్ట్రైట్. సో బేరింగ్ జలసంధి అనమాట. సో బేరింగ్. సో ఈ బేరింగ్ స్ట్రైట్ అనేది, సో బేరింగ్ జలసంధి అనేది ఇంటర్నేషనల్ డేట్ లైన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో మనం ఒకసారి మ్యాప్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఏంటి ఏషియా అనమాట. ఇది ఏషియా, రష్యా ఉంటుంది కదా, ఇక్కడ రష్యా భాగం ఇది. సో ఇక్కడ మనకి నార్త్ కెనడా ఉంటాయి కదా, సో అలస్కా ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి అలస్కా అంటే యుఎస్ఏ, ఇది యుఎస్ఏకి సంబంధించిన అలస్కా అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది ఆర్కిటిక్ ఓషన్, ఇది ఆర్కిటిక్ ఓషన్, ఇది వచ్చేసి మనకి పసిఫిక్ ఓషన్ అనమాట. కాబట్టి ఇలా నారో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ అనేది రెండు మహాసముద్రాలను వేరు చేస్తుంది, రెండు భూభాగాలు కూడా వేరు చేస్తూ ఉంటుంది. కాబట్టి అలస్కా అనేది రష్యాకి సంబంధించింది. ఒకప్పుడు రష్యా ప్రాంతం అయితే వాళ్ళు అమ్మేశారు, యుఎస్ఏకి అమ్మేశారు అనమాట. అదే ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి 50వ రాష్ట్రం అనమాట. సో కాబట్టి అలస్కాకి రష్యాకి మధ్యలో ఉన్నది బేరింగ్ జలసంధి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ పోతూ ఉంటుంది. ఇలా ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇలా పోతూ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ తేదీ వేరుగా ఉంటుంది, ఇక్కడ తేదీ వేరుగా ఉంటుంది అనమాట. అంటే మన భూమి అనేది పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి డేట్ లైన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈ విధంగా పోతూ ఉంటుంది బేరింగ్ జలసంధి గుండా. కాబట్టి బేరింగ్ జలసంధికి దగ్గరగా ఉంటుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్. తర్వాత మిగతాయి చూసుకుంటే మనకు మలక్కా స్ట్రైట్, ఇది మలేషియా దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. వ్యాపారం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా. సో బాస్ స్ట్రైట్ అనేది మనకి ఆస్ట్రేలియా ఇలా ఉంటుంది కదా, ఆస్ట్రేలియా ఇలా ఉంటే ఇక్కడ చిన్న ఐలాండ్ ఉంటుంది అనమాట. దీన్ని టాస్మానియా అంటారు. టాస్మానియాకి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉండేది బాస్ స్ట్రైట్ అనమాట. పాక్ స్ట్రైట్ మీకు తెలుసు కదా, పాక్ స్ట్రైట్ ఎక్కడ ఉంది? సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉండేదే ఈ పాక్ స్ట్రైట్ అనమాట. ఇలా ప్రతి అంశాన్ని కూడా చూసుకోవాలి. మన టెస్ట్ సిరీస్లో ఇలానే ఉంటాయి. మీకు 4 ఆప్షన్స్కి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే ఒక్కసారి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టెస్ట్ సిరీస్ ఎన్రోల్ చేసుకోండి. మీకు డెమో టెస్ట్ ఉంటాయి, డెమో టెస్ట్ రాసి మీకు నచ్చితే ఎన్రోల్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి ప్రశ్నలు, మీకు చాలా సబ్జెక్ట్ నేర్పిస్తాయి, కొత్త కొత్త విషయాలు, మీరు ఇప్పటివరకు చూడటువంటి అంశాలు అవన్నీ కూడా మీకు మన టెస్ట్ సిరీస్ ద్వారా తెలుస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడే మీరు మన యాప్ ద్వారా టెస్ట్ సిరీస్ ఎన్రోల్ చేసుకోండి.